క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచన ప్రారంభము. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా. అలాగే వారును రక్షణ పొందుదురు అనిను. అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగో మొదట కటాక్షించెను సిమెయోను వివరించి ఉన్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను తద్రీతిగా మనము మన విశ్వాస యాత్రను కొనసాగించుకొనుచు, పరిశుద్ధమైనటువంటి జీవితమును కొనసాగించుకొనుచు, అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశించి విశ్వాసమును నీతితో కలిగినటువంటి జీవితమును నిత్య జీవమునకు కొనసాగించే రీతిలో మనం భద్రపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుచున్నారు. ఈ దినమున చదవబడినటువంటి వాక్యములు మనము చూచినప్పుడు పరిశుద్ధ గ్రంథములు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా సున్నితముగా ఆలోచించాలి. రక్షణ యూదులు, అన్యజనులు. పరిశుద్ధ గ్రంథములు యూదులైన వారు దేవాతి దేవుడు మా దేవుడే, మాకే దేవుడు, ఎవరికి దేవుడు కాదు, ఎవరిని కూడా ఆయన సన్నిధికి రానిచ్చేవారు కాదు. సత్యవంతమైన దేవుని నిత్యము సర్వ సృష్టిని కనులారా తేరి పారచూసి కనికరము చూపించే దేవుని యూదులేతరులైనటువంటి యూదులు కానటువంటి మానవుల్ని ఆ దేవుని సన్నిధికి రాకుండా ఉండటానికి వారు ఎంతో బంధకములు నిర్బంధాలు చేసి దేవుని ఆరాధించడానికి, దేవుని ప్రస్తుతించడానికి, దేవుని మహింపరచడానికి, భక్తి తత్పరతో దేవునితో ఉండటానికి వారు మార్గములు చూపని వారుగా ఉన్నారు. అయితే నా దేవుడు నీ దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించి పవిత్రపరిచి సర్వ మానవాళికి ఒకే ఒక దేవుడని ఆయన ఒక అద్భుతమైన శక్తివంతమైన క్రియ జరిగించిన స్థితి మనందరికీ తెలిసినది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహోకృపను బట్టి, కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములను బట్టి ఆత్మదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట రక్షణ, అన్యజనులు, కృప. మనమందరమును యూదేతరులము, మనమందరమును యూదేతరులము.
యూదులు కానటువంటి వారు అనగా ఇశ్రాయేలు దేశంలో పుట్టి పెరిగి పెరిగినటువంటి వారు, ఐగుప్తు నుంచి కనానుకు వచ్చి స్థిరపరచబడిన వారు, వారు తప్ప ప్రపంచంలో ఏ దేశమైనా కూడా అన్యులే. ఏ దేశమైనా కూడా అన్యులే. వారెవరికి దేవుడిని దగ్గరకు రానియటానికి స్థితి లేని పరిస్థితులు ఉంటుండగా దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి బర్నబాస్, శీలలు, పౌలు, యాకోబు వీరందరూ కూడా ప్రపంచంలో నిజమైన దేవుని వారు పరిచయం చేసి వారి యొక్క స్వార్థీకరణను భద్రపరిచిన వారుగా ఉన్నారు. ఆ రీతిగా జరిగిన క్రమంలో ఈ దినమున మనం చదువుకున్న మాట, ప్రభువైన యేసు కృప చేత, ప్రభువైన యేసు కృప చేత మనము రక్షింపబడి ఉన్నాము. అంధకారము నుంచి వెలుగుమయమైన జీవితంలోనికి వెళ్ళటానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రక్తము చేత శుద్ధీకరింపబడిన కృప చేత నీవు రక్షించబడ్డావని నమ్ముతున్నావా లేదని దేవుడి ఇది నాన్న అడుగుతున్నాడు. ఊరికి ఏదో క్రైస్తవ మతం చేరేమో, మతంలోకి వచ్చాము, అవి తీసి పక్కన పడేసేయండి. దేవుని యొక్క ప్రణాళికలు ఆయన కృప చేతనే మనం అందరము రక్షించబడ్డాం. కాబట్టి మనము ఆయన కొరకు నిబద్ధతతో కూడిన శక్తివంతమైన భక్తి తత్పరతను మనం కలిగి ఉండాలి. అదర్వైజ్ యు ఆర్ నాట్ ది గాడ్ సన్. దేవుని యొక్క కుమారుడు కాదు. అసలు ఆ భక్తి నీలో ఇన్కార్పొరేట్ చేయబడాలి, స్థిరపరచబడాలని దేవుడి దినాన నాతో నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు రక్షించబడినది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులు వారి కృప చేత. నీకు రక్షణ ఇవ్వటానికి, నీకు నిత్య జీవమును ఇవ్వటానికి, నీకు ఈ లోకములో ఆశీర్వాదాలు దయచేయటానికి ఆయనే మానవుడిగా వచ్చి మరణించి ఆయన నీతియుక్తమైన రక్తమును ప్రోక్షించి తండ్రి అయిన దేవునికి అర్పించి నీకు రక్షణకు ఇచ్చాడని నువ్వు నమ్మాలి. అంటే యూ షుడ్ హ్యావ్ టు బిలీవ్. నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు నువ్వు ఆయన కొరకు ప్రతిదీ కూడా త్యాగము చేయాలి. నీ జీవన క్రమంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలు, నీ జీవన క్రమంలో ఉన్న అతిశయాలు, నీ జీవన క్రమంలో ఉన్నటువంటి యోగ్యకరమైన జీవితాలు, వాటన్నిటిని ప్రక్కన పెట్టి వాటికంటే ప్రథమమైన స్థానాన్ని నా దేవునికి ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనము విశ్వాసులుగా చెప్పబడుతున్నటువంటి మనము ఏ రీతిగా మన జీవితాలు గడుపుతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనమును మనము చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి, ఒక్క ప్రభువే ప్రపంచమంతటికి ఒక ప్రభువై ప్రభువుల వారుగా ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అండి. ఆయన అంటున్న మాట చూడండి, తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నీ ప్రభుల వారు ఐశ్వర్యవంతుడు. కృప అనే ఐశ్వర్యమును కలిగి అతి కృప ద్వారా నీకు ఐశ్వర్యమును, ఈ లోకములో నిత్య జీవమనే ఐశ్వర్యమును అనుగ్రహించడానికి నీవు చేయవలసిన క్రియ ఏమిటంటే ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధ స్థలములో, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆలయమునకు చేరి ప్రార్థన చేసే స్థితిని కలిగి ఉన్నప్పుడు కృప, ఐశ్వర్యముతో కూడిన కృపను నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఇంత గొప్ప యోగ్యతను ఆయన అనుగ్రహించి పరమ మానవాడికి ఆయన ప్రభువై ఉంటే ఆయనను విసర్జించి లోకం వైపు చూసి భయపడతారు. ఎందుకండి? డోంట్ గెట్ ఫియర్. దేవుడు ఆ రీతిగా ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా నీ జీవన క్రమాన్ని నువ్వు చాటుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. 6:20
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 23 ఏలు ఎనగా పాపము వలన వచ్చు జీతము అయితే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. కృపావరము, కృప కృప కృప. కృపను బట్టి ప్రభులు వారిని రక్షించుకున్నాడు, పిలుచుకున్నాడు. కృపను బట్టి ఒక వరమ రూపంలో నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. చెబుతూ పాపం నుంచి విడుదలయ్యావు, నీతిమంతుడిగా తీర్చబడ్డావు, నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఉన్నాడని ఈ వాక్యంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని మనము జీవించాలి, మన యొక్క స్థితిని భద్రపరచుకోవాలి. ఆయన యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 2:6 గలతీయులకు రాసిన పత్రిక, మనము జన్మము వలన యూదులమే కాని అన్యజనులలో చేరిన పాపులము కాము. అది మన పరిస్థితి. యూదులు అన్యజనులకి విరుద్ధమైన మాటలు, ఎగతాళితో కూడిన మాటలు మాట్లాడతారు. చూడండి చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడదని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందు విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా తీర్చబడినటువంటి నీవు, పాపులుగా చెప్పబడుతున్నటువంటి నీవు ఆయనకి ఎందుకు దూరస్తుడిగా ఉంటున్నావని a question had been put by Holy Ghost today. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనం ఎప్పుడు చదువుకునే మాట 2:5 దాన్ని కూడా గమనానికి తీసుకుంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృప చేత నువ్వు రక్షించబడ్డావు. ఆయన అధికారము, ఆధిపత్యం నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఇక నువ్వు ఆయనకు విరుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు. దేవునికి విరుద్ధంగా నువ్వు జీవించవద్దు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించవద్దు. దేవుని యొక్క భక్తి తత్వం నీవు ఎందుకు ఎట్లా రక్షణ పొందావు? ఊరికి వాడెవడో బాప్తిస్మం ఇచ్చాడు కాబట్టి నేను రక్షించబడ్డానని అనుకోవద్దు. అందులో ఎంత అంతరార్థం ఉన్నది, ఇందులో అంత సత్యం ఉన్నది అని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనమును మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. రోమన్స్ 16వ అధ్యాయము 20వ వచనమును మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కించు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయుండును గాక. దేవునికి స్తోత్రాలు. సాతానును శీఘ్రముగా తొక్కించును. తొందరలోనే సాతానుడు త్రొక్కివేయబడతాడు. సాతానుడు త్రొక్కివేయబడతాడు. నీ చేతే, విశ్వాసమైన నీ చేత ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో జీవిస్తావో, ఆయనే రక్షకుడని నువ్వు విశ్వసిస్తావో, ఆయన కృప ద్వారానే నాకు రక్షణ వచ్చిందని గ్రహిస్తావు, అప్పుడు నువ్వు సాతానుని తొక్కివేస్తావు. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవాతి దేవుడు అంటున్నాడు, చూడండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండును. ఆయన ఇప్పుడు ఇలాగ నీతో తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడిగా ఉంటున్నాడు, నడిపించే దేవుడిగా ఉంటున్నాడని నువ్వు గ్రహించాలి. 1 తెస్సలోనిక 5:28 ఒక ఆశీర్వాదకరమైన మాటని ఆత్మదేవుడు మనకి దినాన తెలియజేస్తున్నాడు. 1 తెస్సలోనిక 5:28. హల్లెలూయా 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 హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండును కాక.
అప్పుడు మీకు ఆయన యొక్క కృప తోడుగా ఉండి నిన్ను ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, రక్షణ, కృప, యేసుక్రీస్తు ప్రభులు వారు, అన్యజనులు, ఈ మాటలన్నీ బాగా గుర్తుపెట్టుకొని మీ మనస్సులో స్థిరపరచుకోండి. తీతు భక్తుడు విశ్వాసులకి రక్షణ గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం చూస్తూ వస్తున్నాం. తీతు, టైటస్ 2:11 ఒక సత్యమును మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 11వ వచనమును మనము చదువుకుంటూ వస్తున్నాం. తీతు 2. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై సమస్త మనుష్యులకు, సమస్తమైనటువంటి మనుష్యులకు దేవాతి దేవుని కృప ప్రత్యక్షమైనదని చెప్తున్నాడు. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, నీకు దేవుని కృప అనే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై నీకు రక్షణ ఇచ్చాడని గ్రహించట్లేదు. You have forgotten that God has done it. You have forgotten that God has done it for you అని ఆత్మదేవుడు ఇది నాన్న మాట్లాడుతున్న స్థితిని నువ్వు గుర్తించుకోవాలి. నువ్వు గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు సస్టైనింగ్ ఇన్ఫ్లుయెన్స్ టు బిలీవర్స్, విశ్వాసులకి ఏ రీతిగా నీతిని కలుగ చేయటానికి ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటను మనం చదువుకుంటూ వస్తున్నాం. 2 కొరింథీ 9వ అధ్యాయము 14వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. 2 కొరింథీ 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. మరియు మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమైన ప్రార్థన చేయుచు మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గల వారై ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎప్పుడైతే నువ్వు కృప మహదైశ్వర్యమని కలిగి జీవిస్తుంటావో, ఆయన విశ్వాసత నీతితో జీవిస్తుంటావో, ఆయన దేవాతి దేవుడు తెలియజేస్తున్న మాట, అన్యజనులని వారు, నిన్ను ఎరుగని వారు, రక్షణలోనికి వచ్చిన వారు మిమ్మల్ని చూడటానికి ఎంతగానో విశ్వాసంతో మేము చూడాలి దేవాన్ని ప్రార్థన చేసే శక్తివంతులుగా ఉంటాడని ఆ దేవుడు నీ కొరకు ఏర్పరిచిన అద్భుతమైన శక్తివంతమైన మాటను నువ్వు గుర్తుంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు కనుపరిచిన మీ ఎడల అత్యధికమైన కృప, రక్షణ కృప, అత్యధికమైన కృపా మహదైశ్వర్యము, ఈ కృపను అత్యధికమైనది నీ మీద చూపించాడని అనేక మంది గమనించే స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, 2 కొరింథీ 1:5 మరి ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 1:5. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించి ఉన్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును పొందుదము, రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందునట్టి ఆ శ్రమలు ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నవి. క్రీస్తు ద్వారా ఆదరణయు, యేసు క్రీస్తు ప్రభుల ద్వారా నీకు కుటుంబములో ఆదరణ, జీవితములో ఆదరణ, బిడ్డల ఎడల ఆదరణ, రోగములో ఆదరణ, ఎంత గొప్ప శక్తి ఇస్తుంటే నువ్వు ఆయనను మరచి జీవిస్తున్నావేనని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన వినయముతో ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. వినయముతో ఉండమని నువ్వు సాతానుని ఎదిరించాలంటే నువ్వు రక్షణ పొందావని, ఆయన ఎడల భక్తి తత్పరత కలిగి వినయముతో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు 4వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకుంటున్నప్పుడు, యాకోబు భక్తుడు 4వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యమును మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృప, కృప, కృప 4:6 కాదు కానీ ఆయన ఎక్కువ కృపను ఇచ్చును.
ఆయన ఎక్కువ కృపనిచ్చినందు చేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. నీవు ఆ కృపను కలిగి ఉన్నావని నువ్వు విశ్వసించి వినయముతో నీవు జీవించినప్పుడు ఆయన నీకు అబండెంట్ గా నీకు ఆ కృపలో భద్రపరుస్తాడు. ఆ కృపలో నీవు జీవిస్తావు. నీ కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు సమస్తమును దేవుడు విడుదల చేసి సాతానును ఎదిరించే శక్తిని కూడా ఇస్తాడంటున్నాడు. చూడండి, దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రాలు. అటువంటి శక్తిని నువ్వు కలిగి ఉండి అపవాదిని తరిమి వేసే స్థితిలో నువ్వు ఉంటావని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. అతి కృపలో నువ్వు భద్రపరచబడాలంటే వినయముతో జీవించే స్థితిని నువ్వు కలిగి ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయంలో చూడండి. హల్లెలూయా. ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడినంతగా ఆపేక్షించున్నాను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకుంటున్నారా? ఆయన ఇచ్చిన కృపతో మనము జీవిస్తుండగా లేఖనాలు చెప్తున్నాయంట, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మత్సరపడుతుందట ఆత్మ. ఏంటి ఎంత ఇస్తున్నాడు దేవాతి దేవుడు ఈ వ్యక్తికి అని? జాగ్రత్త సుబి. మన విశ్వాస జీవితాన్ని చాలా భద్రపరచుకోవాలని ప్రభు అయిన దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని మనము గ్రహించబద్ధమవుతున్నాం. దేవుని యొక్క కృప 1 పేతురు 1:10 ఆ సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుతూ తన యందు క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చును దానిని విచారించి పరిశోధించరి. కాబట్టి మనము ఆయనను చూడకపోయినను ఆ కృపను గురించి ప్రవచించిన ప్రతి పరిస్థితిని మన ఎడలు నెరవేర్చుతున్నదని మనము గ్రహించినప్పుడు 9 ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం కలవారమై ఆనందించుచున్నాము. అందు నువ్వు ఆనందించాలి. మహిమాయుక్తమైన కృపను నీకు అనుగ్రహించాడని నువ్వు గ్రహించలేకపోతున్నావు. స్టిల్ యు ఆర్ లాగింగ్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్. అసలు నీకు ఎలాగ రక్షణ వచ్చింది అన్న స్థితిని నువ్వు మర్చిపోయి తిరుగుతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్న మాటని మనము గుర్తించుకోవాలి. 1 కొరింథీ 1:4 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటను కూడా ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీ 1:4 పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న ఈ మాటని ఈ రీతిగా చూస్తూ వస్తున్నా. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అసలు ఏమిటండి, ఇంత గొప్ప స్థితిని దేవుడిస్తే పౌలు భక్తుడేమో రక్షింపబడిన వారి గురించి చూచి ఆ కృపను చూసి ఆయన ప్రార్థన చేసి కృతజ్ఞతను చెల్లించాలి యోధుడిగా ఉంటే, మనమైతే స్టిల్ 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 ఆ కృపను గురించి మనం లెక్క చేయట్లేదు. ఆయన యొక్క పరిశుద్ధ స్థలాన్ని దూరపరుచుకొని జీవిస్తున్నాం, మరణిస్తామేమని చెప్పి. మరణం అనేది ఆయన చేతిలో ఉంది, మన చేతిలో లేదు. ఆయన చేస్తారు, ఆయన చేస్తాడని దేవాతి దేవుడు ఇది నీకు ఉచితముగా ఇవ్వబడిందని ఎవరు చెప్తున్నారో తెలుసా? దావీదు భక్తుడు చెబుతున్నాడు. ఎంత సత్యాన్ని చెప్తున్నాడు చూడండి. కీర్తనాకారుడు 84వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాటని ఈ రీతిగా మనం చదువుకున్నప్పుడు మన ఆత్మీయతను బలపరుచుకుంటూ వస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 11:84. ఓ హల్లెలూయా. దేవుడైన యెహోవా సూర్యుడు కేడుమనై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థత నీ జీవితంలో ఉండాలి. నీవు కృప ద్వారా రక్షించబడ్డావని
నువ్వు మర్చిపోవద్దు. అన్ని లేని వాడికి దేవుడు లేడని నీకు దేవుడిని ఇస్తే కూడా ఆ దేవుడిని నువ్వు ఆరాధించలేకపోతున్నావు, ఆ దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, భయముతో ఉంటున్నావు. ఏ పాత్రం కూడా నువ్వు అలాంటి పరిస్థితులకు వెళ్ళవద్దు. దేవుడు నిన్ను దీవిస్తాడు, కృపలో నిన్ను భద్రపరిచి నిన్ను నడిపించుకుంటాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రపంచమంతా తండ్రి దేవుని ఎరుగక వారికి తోచినటువంటి దేవుళ్ళను ఆరాధిస్తుండగా మావలి నైనా అన్యులైన వారికి, యుదేతరులైన మాకు మీ ప్రియ కుమారుని ద్వారా కృపను చూపి నాయన మాకు రక్షణానందమును దయచేసిన దేవుడు అని మేము ప్రతినిత్యము నాయన మీకు స్తుతులు చెల్లించి కృతజ్ఞతలు చెల్లించి యోగ్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇతని వాక్య భాగంలో తండ్రి మేమేమై ఉన్నామో మీరు తెలియచేసిన విధానానికి స్తోత్రాలు. త్రోసి వేయబడిన వారము అయితే ఇప్పుడు నాయన నీ యొక్క కృప చేత మీ సన్నిధిలోనికి చేర్చబడిన వారము. తద్రీతిగా తండ్రి మమ్మల్ని దేవుని యొక్క ఆశీర్వదకరమైన జీవితాలు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. త్రియేక దేవుని మందిరమును మందిర బిడ్డలను ఆశీర్వదించి బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి భర్తను, భార్యను, ప్రతి బిడ్డలను వారికి శాంతి సమాధానం కలిగజేసే యోగ్యతను కుటుంబాల్లో ఉంచినందుకు స్తోత్రాలు. అపవాదిని తరిమి వేసినందుకు కృతజ్ఞతలు. ఆత్మ కార్యములు జరిగించినందుకు స్తోత్రాలు. ఆత్మ కార్యములు జరిగించినందుకు స్తోత్రాలు. శక్తివంతమైన కార్యము జరిగించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహాదేవుడవు, మాకు దేవుడవు, మాకు దేవుడవు నీవు. అట్టి దేవుని నేను ప్రార్థిస్తున్నాను. యొక్క శక్తిని నాయన మాతో వచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దయచేయండి. వృద్ధులు నాయన వారు ఆదరణతో లేని వారుగా ఉంటున్నారు, ఆదరణ దయచేయండి. ప్రార్థనా జీవితం దయచేయండి, స్వస్థత దయచేయండి. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. వారి బిడ్డలు అనేక దేశాల్లో ఉద్యోగాలకని వెళ్ళారు, ఉద్యోగాలు కోల్పోయిన అటు ఇటు తచ్చతలాడుతున్నారు. వారికి ఉద్యోగాలు దయచేసినందుకు స్తోత్రాలు, ఆదరణ దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకోండి. అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, చైనా దేశం, రష్యా దేశం, జర్మనీ దేశము, జపాన్ దేశం, ఇటలీ దేశం, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాల్లో బిడ్డలు ఉన్నారు. నైనా వారికి ఉద్యోగాలు దయచేసి క్షేమమైన సమాచారం తల్లిదండ్రులకు అనుగ్రహించండి. యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహం బట్టి, గర్భఫలం బట్టి, అదే రీతిగా అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడా జీవితం దయచేయబడిన గాక. మా పట్టణం, దేశం, రాష్ట్రం, విశ్వమని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి సిద్ధపరిచి క్రమపరచబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడా జీవితం నా బిడ్డకు అనుగ్రహించిన ఆ దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అయినా అదే రీతిగా అయినా అధికారులకు అధిపతులకు జ్ఞాన వివేకం దయచేసి పరిపాలన సౌలభ్యం దయచేయండి. ఆయన మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. ఆయన త్రియేక దేవుని మందిరమును మందిర పంచాలను మీరు ఆశీర్వదించి బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం. మంగళవారం, గురువారం, శనివారం జరుగుతున్న ఆ యొక్క ఆరాధన క్రమాలను జూమ్ ఆరాధన క్రమాలను మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధన మీరు ఆత్మతో నింపి పరిశుద్ధపరచుకోండి నాయన, పరిశుద్ధపరచుకోండి నాయన, ఆత్మతో నింపండి నాయన, కృపలో భద్రపరచండి నాయన, శక్తివంతమైన కార్యములే జరిగించండి స్వామి. స్వామి 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 మీరు చేసినందుకు కృతజ్ఞత అభివందనములు చెల్లించుకుంటూ ఆత్మతో శక్తివంతమైన స్థితిగతిని అనుగ్రహించగల దేవుడిని విశ్వసించి ప్రభుని తన కుమారుడైన యేసునామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చున తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుని విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపల్లో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, నూతనమైన అనుభవాలతో కూడిన జీవితం అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిరమును పరిచర్యను ఆశీర్వదించి సిద్ధపరిచి స్థిరపరిచిన దేవుడు.
సదా తోడయండి, కృపలు భద్రపరచబడునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా దినాహారం మాకు దయచేయండి, పడిన అపరాధం చేసిన వారిని మేము క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించము, శోధన నుండి తేక కీడును రక్షించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. Have a blessed day, my dear children. God bless you all. God bless you. Thank you. God bless you. Have a nice day. Have a nice day. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపినా